స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెంగళూరులోని ఓ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులకు సాయపడ్డాడు. అదేంటి, కోహ్లీకి ఈ హత్య కేసుకి ఏంటనేదే కదా సంబంధం. పోలీసులు చేసిన మోస్ట్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మీరు చూడండి. ఇక వీరికి ఉన్న ఒకే ఒక క్లూ పేరు కింగ్ కోహ్లీ. అసలు ఆ క్లూ ఏంటనేది చూద్దాం. మే 26న ఉదయం బెంగళూరులోని మహాలక్ష్మీపురం 4th మెయిన్ 12th క్రాస్ 2nd స్టేజ్ వీధిలోని 7వ ఇంట్లోకి పద్మజ అనే మహిళ పక్కింట్లోకి వెళ్ళింది. ఆ పక్కింట్లో 82 ఏళ్ల కమలా ఎన్ రావు అలియాస్ కమలమ్మ అనే వృద్ధురాలుంది. ఆమె భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఒంటరిగా ఉంటోంది కమలమ్మ. అయితే ఉదయం ఎప్పటిలాగే పద్మజ వృద్ధురాలైన కమలమ్మ ఇంటికి వెళ్ళింది. గేటు తీసి చూడగా తలుపు దగ్గరకేసింది. కాలింగ్ బెల్ కొట్టింది పద్మజ. లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే తలుపు నెట్టగానే ఓపెన్ అయిపోయింది. లోనికి వెళ్తూనే ఆంటీ అని పిలిచింది. కమలమ్మ పలకలేదు. సరాసరి బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా బెడ్పై చనిపోయి ఉంది. కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. నోటికి టేపేసి ఉంది. దీంతో ఆమె భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త పిల్లలకు విషయం చెప్పింది. కమలమ్మ ఆంటీని ఎవరో చంపారని కంగారుగా చెప్పారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న పక్కింటి వారికి కూడా చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో సహా వచ్చి ఆధారాలు సేకరించారు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని, తెలిసిన వారే చంపి ఉంటారని పోలీసుల విచారణ తర్వాత గుర్తించారు. వారి పిల్లలు వేరే దేశంలో ఉన్నారు. బంధువులు సిటీలోనే మరో చోట ఉన్నారు. ఒంటరిగా ఉంటున్నారు 82 ఏళ్ల వృద్ధురాలు. అయితే మొదట పోలీసులు పని మనిషిని అనుమానించారు. ఆమె ఒంటరిగా ఉంటుందన్న విషయం కాలనీలోని చాలా మందికి తెలుసు. అయితే పని మనిషి ప్రతిరోజు ఉదయం వచ్చి కమలమ్మ ఇంటిని శుభ్రం చేసి అంట్లో సహా బట్టలు క్లీన్ చేసి వెళుతుంది. కానీ పని మనిషి గురించి స్థానికులు మంచి అమ్మాయని చెప్పారు. పని మనిషిని పిలిచి విచారించగా తాను ఉదయమే పని ముగించుకొని వెళ్లిపోయానని చెప్పింది. అంటే రాత్రి సమయంలోనే, అది కూడా పద్మజ వెళ్లడానికి 1 గంట ముందు చనిపోయి ఉంటుందని భావించారు పోలీసులు. పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే కాలనీలో సీసీ కెమెరాలు లేవు. దూరంగా వీధి బయట సీసీ కెమెరాలను పరిశీలించారు. కొన్ని ఆటోలు వచ్చి వెళ్ళాయి. కార్లు కూడా వచ్చినా అనుమానాస్పదంగా కనిపించలేదు. చాలా బైకులు కూడా ఆ రోజు తిరిగాయి. ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే సరిగ్గా హత్యకు 4 రోజుల ముందు ఒక ఆటో కాలనీలో పదే పదే తిరిగింది. దాదాపు 3 సార్లు అటు ఇటు తిరిగినట్లు గుర్తించారు పోలీసులు. దానికి నెంబర్ ప్లేట్ లేదు. దీంతో వారికి అనుమానం కలిగింది. ఆటోకు నెంబర్ ప్లేట్ లేదు, కానీ జాగ్రత్తగా గమనించగా ఆటో వెనుక భాగంలో కింగ్ కోహ్లీ అని రాసి ఉంది. అది తప్ప ఇక్కడ మరో క్లూ లేదు. ఎందుకంటే ఆ ఆటో అన్ని ఆటోల మాదిరిగానే ఉంది. ఆటోలోని వ్యక్తులు క్లియర్గా కనిపించడం లేదు. దీంతో ఆ ఒక్క క్లూ చాలనుకున్నారు పోలీసులు. మరి కింగ్ కోహ్లీ ఆటో ఎక్కడి నుంచి వచ్చుంటుందా అని వరుసగా సీసీ కెమెరాలు వెతుక్కుంటూ వెళ్తుండగా ఓ చోట డిస్కనెక్ట్ అయింది. దీంతో మళ్లీ 4 వైపుల మెయిన్ రోడ్ పై వెతకగా మళ్లీ కింగ్ కోహ్లీ పేరున్న ఆటో మారుమూల వీధిలోని ఓ కెమెరాలో పోలీసులకు కనిపించింది. దానిని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళగా ఓ కాలనీలో పార్క్ చేసింది ఆటో. అయితే ఆటో ఉంది, కానీ నంబర్ ప్లేట్ లేదు. పోలీసులు విచారణ చేయగా ఆ ఆటో 33 ఏళ్ల ఆంజనేయమూర్తిది అని తేలింది. దీంతో స్థానికంగా కొంతమంది ఆటో నడుపుకునే వ్యక్తులను విచారణ చేయగా ఆంజనేయమూర్తి ఫోన్ నంబర్ను పోలీసులకు ఇచ్చారు. అతని కాల్ డేటాను పరిశీలించగా 2 వ్యక్తులకు పదే పదే కాల్స్ వెళ్ళినట్లు గుర్తించారు. హంతకుల కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అయితే తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలియక ఆ ఫోన్లని ఆన్లోనే ఉంచుకున్నారు నిందితులు. ఇద్దరిని వారం రోజుల తర్వాత జూన్ 2వ తేదీన మాండ్యాలోని ఓ ఇంట్లో పట్టుకున్నారు. మిగతా వ్యక్తిని మైసూర్లోని ఓ లాడ్జ్లో హాయిగా మందేస్తూ సేద తీరుతుంటే మఫ్తీవులన్న పోలీసులు డోర్ కొట్టారు. లాడ్జ్ బాయ్ అనుకుని డోర్ తీశాడు. పోలీసులని గుర్తించాడు నిందితుడు. ఇంకేముంది, లొంగిపోయాడు. అలా 3 నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా తామే చంపామని ఒప్పుకున్నారు. అయితే ఈ హత్యకు కారణం అశోక్ అనే వ్యక్తి. ఇతని వయసు 40 ఏళ్లు. ప్లంబర్గా పనిచేస్తూ ఉంటాడు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో నల్లాలు పాడయ్యాయి, పైపులను కూడా సరిచేయాలని పక్కింటి వారికి చెప్పారు కమలమ్మ. వారి ద్వారా ప్లంబర్ అశోక్ ఆమె ఇంటికి వచ్చాడు. అది కూడా ఇది జరిగి 6 నెలలవుతోంది. అశోక్ ఉదయమే కమలమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. ఇళ్లంతా కలిగి తిరిగి నల్లాలు సెట్ చేశాడు. కొన్ని చోట్ల నీళ్లు లీక్ అవుతుంటే కొత్త పైపులు తెచ్చి మరీ బాగు చేశాడు. ఆ టైంలోనే కమలమ్మకు పరిచయం ఏర్పడింది. మాటల్లో పెట్టి ఆమె పిల్లలు జీవితం గురించి తెలుసుకున్నాడు. దాంతో కమలమ్మ ఒంటరిగా ఉంటుందని గ్రహించాడు. పైగా ఆ రోజున ఆమె ఒంటిపై కనీసం 15 తులాల బంగారం ఉంది. ముందు రోజున ఓ పెళ్లికి వెళ్ళొచ్చిన ఆమె వాటిని ధరించింది. తన ఒంటిపై నుంచి గోల్డ్ తీయలేదు. చేతికి ఉంగరాలు కూడా 4 ఉన్నాయి. బంగారు గాజులు దట్టంగా ఉన్నాయి. వాటిని చూసి ప్లంబర్ అశోక్ ఆశపడ్డాడు. కానీ తాను దోచుకుంటే తెలిసిపోతుందనుకున్నాడు. పైగా తనకు అనుభవం లేని పని. దీంతో వద్దులే అనుకుని చేసిన పనికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే సరిగ్గా 6 నెలల తర్వాత తన స్నేహితులైన సిద్ధరాజు, అంజనామూర్తులతో కలిసి ఓ బార్లో మందేస్తూ ఉన్నాడు అశోక్. ముగ్గురు తమకున్న అప్పుల గురించి చర్చించుకున్నారు. వారిలో అంజనామూర్తికి కాస్త ఎక్కువగా అప్పులున్నాయి. ఎలా తీర్చాలో తెలియడం లేదు. పిల్లల చదువులకు ఖర్చులవుతున్నాయని బాధపడుతూ ఉండగా అప్పుడే అశోక్ తాను ఒంటరిగా చూసిన వృద్ధురాలి గురించి చెప్పాడు.
కమలమ్మ అనే 82 వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె ఒంటి మీద బంగారం దోచుకుంటే మన అప్పులన్నీ తీరిపోతాయి, కనీసం 10 లక్షలు విలువ ఉంటాయి. అంతేకాదు ఇంట్లో కూడా డబ్బు లేదా విలువైన వస్తువులు దొరుకుతాయని చెప్పాడు. నాకు భయం వేసి నేను దొంగతనం చేయలేదు, మనం దోచుకుని అప్పులు తీరుద్దామన్నాడు. మద్యం మత్తులో ఉన్న సిద్ధరాజు, అంజనామూర్తి సరేనన్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రమే అంజనామూర్తి తన ఆటో నెంబర్ ప్లేట్ను తీసేసి వారిని ఓ చోట పికప్ చేసుకున్నాడు. అయితే అంజనామూర్తి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి డై హార్ట్ ఫ్యాన్. అందుకే తన ఆటోపై కింగ్ కోహ్లీ అని రాసుకున్నాడు. అదే ఆటోలో ముగ్గురు కమలమ్మ ఇంటికి చేరుకున్నారు. ప్లంబర్ అశోక్కు వృద్ధురాలు పరిచయం ఉండడంతో ఇంట్లోకి వెళ్ళగా ఆమె ఆరు బయట కూర్చొని ఉంది. గేటు దగ్గరే చల్లగా ఉందని బయట కూర్చుంది. అశోక్ను చూసి ఏ పని మీద వచ్చావయ్యా అని అడిగింది. మీ ఇంటి పక్కన ఉన్న గది గ్యారేజ్ కోసం అద్దెకిస్తారా? ఇంటి ముందు కూడా స్థలం ఉంది, అద్దెకి ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నానని అన్నాడు అశోక్. కానీ తాను ఇవ్వను, ఇల్లునే నేను అద్దెకివ్వడం లేదు, గ్యారేజ్కి ఎందుకు ఇస్తానని చెప్పి పంపించి గేటేసుకుంది. సరిగ్గా అదే సమయంలో లోనికి వెళ్లాలని అనుకున్నా కూడా ఆమె గేటు ముందే 5-6 మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దీంతో ప్లాన్ మారుద్దామనుకున్నారు. అయితే వీలు చిక్కుతుందేమోనని 3 సార్లు అదే కాలనీలో తిరిగినా కూడా వీలు పడలేదు. మూడోసారి ఆమె ఇంటి ముందు 2 మహిళలు కూడా ఉన్నారు. ఇక లాభం లేదని వెనక్కి వెళ్లిపోయారు హంతకులు. మళ్ళీ 3 రోజుల తర్వాత అంజనామూర్తి ఆటో తీసుకుని వస్తుండగా అశోక్ కింగ్ కోహ్లీ అనే పేరును చూశాడు. నీ ఆటోకు నెంబర్ ప్లేట్ లేకున్నా ఇది చూసినా పోలీసులు గుర్తించి పట్టుకుంటారు, నీ ఆటో వద్దని చెప్పాడు. దీంతో తన ఆటోని తాను ఉండే గదికి దూరంగా కాలనీలో పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వేరే ఆటో మాట్లాడుకొని కమలమ్మ ఉంటున్న స్ట్రీట్కి దూరంగా సీసీ కెమెరాలు లేని చోట దిగారు. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికి వారి మొహాలకు మాస్కులున్నాయి. ఆ కాలనీ మొత్తానికి ఒకే చోట ఓ ఇంటికి సీసీ కెమెరా ఉంది. అది ముందుగానే చూసి వ్యూహాత్మకంగా దిగారు. కమలమ్మ ఇంటికి వచ్చిన అశోక్ ఇంట్లో ఏమైనా ప్లంబర్ పనులున్నాయా అని అడిగాడు. కరెంటు సహా ఎలాంటి పని ఉన్నా సరే మా వాళ్ళు చేస్తారని మాటల్లో పెట్టాడు. ఆమెకు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు అశోక్. అయితే ఇంట్లో చిన్న కరెంటు పని ఉంది, స్విచ్ పనిచేయడం లేదని అశోక్ చెప్పింది. ఇదిగో మా వాడు ఎలాంటి పనైనా చేసేస్తాడు అని చెప్పాడు అశోక్. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ముందు డోర్ పెట్టి బెడ్రూమ్లో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేశారు. ఆ తర్వాత మెడకు ఆమె చెరతోనే ఉరేసి చంపారు. అయితే దొంగలకు ఇక్కడే షాక్ కొట్టింది. ఆమె ఒంటిపై కేవలం 4 తులాల బంగారు గొలుసు మాత్రమే ఉంది. చేతికి ఉంగరాలు కూడా లేవు, కానీ 2 బంగారు గాజులున్నాయి. ఇల్లంతా వెతకగా మరో 5,000 రూపాయలు, కొన్ని వెండి వస్తువులు దొరికాయి. వాటిని దోచుకొని బంగారు షాపులో అమ్ముకొని డబ్బులు పంచుకున్నారు. ఇద్దరూ మాండ్యాలోని బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు వెళ్ళిపోయారు. ఓ వ్యక్తి మైసూర్ లాడ్జ్లో దాక్కున్నాడు. నెల రోజుల తర్వాత సిటీకి వద్దామనేది వారి ప్లాన్. టీవీ చూస్తూ క్రైమ్ న్యూస్ వాచ్ చేస్తూ దాక్కున్నారు. కానీ వీధి చివరకు ఉన్న సీసీ కెమెరాలో కింగ్ కోహ్లీ పేరున్న ఆటో కనిపించడం, దానికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ట్రేస్ చేయగా హంతకులు దొరికారు. అయితే తమకు 4 తులాల బంగారు చైను, 2 బంగారు గాజులు మాత్రమే దొరికాయని చెబుతున్నా కూడా అంతకంటే ఎక్కువే దొరికి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వారిని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎంత బంగారం దొరికింది, అప్పులు ఏమైనా తీర్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వృద్ధురాలు మరీ 82 వయసులో ఒంటరిగా ఉండడమే ఆ ప్రాణం పోవడానికి కారణమైందని పోలీసులు తేల్చారు. ఏదేమైనా కింగ్ కోహ్లీ ఫ్యాన్ కావడంతోనే దొరికిపోయామని బహుశా అంజనామూర్తి ఊహించి ఉండకపోవచ్చు. మరి నిజమే కోహ్లీ షాటా మజాకా? అలా కింగ్ కోహ్లీ ఈ కేసును ఛేదించడానికి ఉపయోగపడ్డాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.